రామ్మోహన్ నాయుడు గారు, మీరు చెప్పండి. ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఈ డిఎస్సి మెగా డిఎస్సి విషయంలో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటా విషయంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు ఏదైతే డిఎస్సి రాసి హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరి గుండెల్లో కూడా ఒక పెద్ద బాంబు పేల్చారు. సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఏకీభవిస్తున్నారా? గుడ్ ఈవినింగ్ అండి అనుష గారు. మీకు వైకే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేడం, అసలు గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డిఎస్సి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఎస్సి అంటే ఏంటో తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లా. చాలా పారదర్శకంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక మార్లు మెగా డిఎస్సి రిలీజ్ చేసాం, అనేక మార్లు ఉద్యోగ సంకల్పం కల్పించాం. ఎన్నడూ లేని ఆయన తండ్రి గారి హయాంలో కూడా మెగా డిఎస్సి జరిగినప్పుడు అవినీతి జరిగిందని తెలిసిన జగన్మోహన్ రెడ్డికి అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉండేటప్పుడు మనం మెగా డిఎస్సి రిలీజ్ చేసినప్పుడు ఇటువంటి అవినీతి జరగలేని సందర్భంలో మొదటిసారి డైవర్షన్ పాలిటిక్స్ కి, అలాగే ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడతాకి, వారి గొంతులు కోయడానికి, ఈరోజు ప్రజలందరినీ డైవర్షన్ చేయడానికి కొత్త రాజకీయ డ్రామాకి మరి ఈరోజు నాంది పలికారంలో నాకు ఎటువంటి అతిశయక్తి లేదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మేడం, మీరు ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. కేవలం ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. పెట్టిన వెనువెంటనే ఏదైతే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో అంటే 16,347 ఉపాధ్యాయుల పోస్టులకి మనం భర్తీకి వెళ్ళాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. ఏదైనా ఎలాగైనా సరే ఈ మెగా డిఎస్సిని ఆపాలని అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, ఏదైతే ఈ తప్పుడు వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 240 కేసులు కోర్టులో కేసులు ఫైల్ చేశారు మేడం. అయితే గౌరవ న్యాయస్థానాలు ప్రభుత్వ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గొడ్డల పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో గట్టి చెంపదెబ్బ తగిలింది. అందులో ఎటువంటి ఆలోచన అయితే మనం తీసుకోకర్లేదు. అయితే మేడం, ఒకటే అక్కడ నేను అడగదలుచుకున్నాను వాళ్ళని, మేడం ఇప్పుడు కోర్టుకి వెళ్లే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే నియామకాల్లో అక్రమాలు జరుగు ఉంటే గొంతు చించుకొని గొడ్డల పార్టీ ఒకటే ప్రశ్న ఆరోపణలు చేస్తే 1% నిజం ఉన్నా ఈరోజు ఆధారాలతో కోర్టుకి ఎందుకు ఇలా ఆశ్రయించలేకపోయారు అనేది నా మొదటి క్వశ్చన్. ఎందుకంటే నేను పర్టికులర్ గా 3 పాయింట్లు రాసుకున్నాను ఈ మెగా. ఎందుకంటే ఒక్క లూప్ హోల్ కూడా లేకుండా ప్రభుత్వ రిక్రూట్మెంట్ చేసింది కాబట్టి, ప్రభుత్వం పూర్తిగా బాగా తెలుసు కాబట్టి అందుకు న్యాయస్థానాలు అబద్ధాలు చెల్లవని గ్రహించి కేవలం రోడ్లపై వీధి నాటకాలు ఆడడానికి ఈరోజు తెరలేపారు మేడం. ఇది ఖచ్చితంగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే మేడం. నిరుద్యోగంలో లేనిపోని అనుమానాలన్నీ సృష్టించి ప్రభుత్వంపై బురదలి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు ఏకైక లక్ష్యం ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదనే ఒకే ఒక్క ఆలోచనతో యువత జీవితాల్లో గందరగోళం సృష్టించాలని ఈరోజు వైసీపీ అండ్ కో బ్యాచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడం. మేడం ఈ రోజు ఒకటి ఆలోచిద్దాం మేడం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటో ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అజ్ఞానం ఎంత దారుణంగా ఉందంటే ఒకసారి మేడం, దరఖాస్తు చేసిన సమయంలో అభ్యర్థులు జత చేసిన పత్రాల్లో వారి అర్హతల్లో నిబంధత ప్రకారం సరిచూడటమే వెరిఫికేషన్ ప్రక్రియ. అంతే తప్ప కేవలం కాల్ లెటర్ల పత్రాలతో మాత్రాన ఉద్యోగాలు ఖరారైనట్లు కాదనే కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు గొడ్ల పార్టీ అధినేతకు గాని గొడ్ల పార్టీ నాయకులకు గాని లేదు మేడం. ఇక్కడ అర్హతలు లేని కాదు రామ్మోహన్ నాయుడు గారు, ఆయనకి కనీస అవగాహన లేదనుకుంటున్నారా, లేకపోతే కావాలనే ఇలా చేశారు బురద చల్లడానికి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అవగాహన ఆయనకి లేదు మేడం. మీరు ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. ఆయనకి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టు చెప్పాలంటే ఈయనకి 3 నెలలు బెంగళూరులో, 3 నెలలు లండన్ లో, 3 నెలలు విశాఖపట్నంలో, లేకపోతే 3 నెలలు కడపలో ఇలా ఉండి ఏదో ఒక 10 నిమిషాలు ఏదైతే రన్నింగ్ లో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న మంచిని తట్టుకోలేక ఈరోజు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి 10 నిమిషాలు మాట్లాడి జనాన్ని 5 కోట్ల మంది జనానికి అబద్ధపు
ఆలోచనని ఇవ్వాలని ఒక్క ఆలోచనతో గతంలో ఏదైతే ఎలక్షన్ కు ముందు ఆయన ఏదైతే ఒకే అబద్ధాన్ని పదే చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే విధంగా ఈ రోజు ఆయనకి అజ్ఞానంలో ఉన్నారని చెప్పైతే నేను గొడ్ల పార్టీకి చాలా క్లియర్ గా చెప్పగలను మేడం. ఇది గొడ్డల పార్టీ నేతలకి మరో పరాకాష్ట కూడా, ఎందుకంటే ఇది చాలా తప్పుడు మేడం. ఇది మొదటి సంతకం. ఇక్కడ మీరు కొంత టైం ఇవ్వాలి మేడం నాకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఇదే ఫైల్ మీద పెట్టారు. ఇది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రామ్మోహన్ గారు ఒక్కసారి మాలకొండయ్య గారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుదురు గాని. సరే సార్, కంటిన్యూ చేయండి, తర్వాతే అడుగుతాను. కంటిన్యూ చేయండి, తర్వాతే అడుగుతాను. అంటే మేడం ఇప్పుడు మెగా డిఎస్సీ పైన వీళ్ళు ఏడుపులు పెట్టారు మేడం. అనుష గారు ఒకసారి వినండి. ప్రభుత్వం బురదలో ఏకైక లక్ష్యంగా గొడ్డల పార్టీ గందరగోళం సృష్టించడానికి కొత్త డ్రామా తీశారు. దాదాపు సంవత్సరం క్రితమే 16,347 పోస్టులు మెగా డిఎస్సీ పోస్టులు మనం తీస్తే మేడం ఇందులో ఆల్రెడీ సంవత్సరం పాటు జీతాలు తీసేసుకున్నారు చాలా వరకు. అంటే దగ్గర సంవత్సరం కాలం పాటు జీతాలు కూడా దగ్గర అందుకుపోయాయి. అంటే 8 నెలల్లో 2/8/2025 మనం ఉపాధ్యాయ పరీక్ష తీసాము. 25/8 అభ్యర్థులు పూర్తి చేసి మార్కుల లిస్టు పబ్లిక్ డామినేట్ లో ఉంచి అభ్యంతరులకు అవకాశాలు కూడా కల్పించాడు. నిజంగా అవినీతి జరుగుంటే ఈ రోజు అలా చేయరు కదా. 15/9/2000 తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టు మనం డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. అంటే డిఎస్సి పత్రాలు తయారీ భద్రత అప్లోడ్ ప్రక్రియ పూర్తిగా గోప్యంగా ఆనాడు నిర్వహించబడింది. 42,000 ప్రశ్నలకి ఎస్సీఈఆర్డి నిపుణులు ప్రత్యేక భద్రతా గదిలో ఆనాడు రూపొందించారు. సిస్టమ్ డైరెక్టర్ ఈ ఎస్సీసీఆర్డి ఆధీనంలో ఉండగా పాస్వర్డ్ ప్రతిరోజు మార్చేవారు. అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టర్ ఉద్యోగులకు ఎలాంటి యాక్సెస్ లేదు ఆనాడు. ప్రశ్నల అప్లోడ్ కేవలం 2 రెగ్యులర్ ఉద్యోగుల పద్ధతిలో నిర్వహించారు మేడం. ఇక్కడ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ తో పాటు వారి సెల్ ఫోన్లు సైతం మెసేజ్ల ద్వారా సమాచారం పంపి స్కోర్లు ప్రకటించలేదనడం పూర్తిగా తప్పుడు ప్రచారం మేడం. ఇది వైసీపీ నాయకులకి పరాకాష్ట. ఇది ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాల్సిందే మేడం. ఇక్కడ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణతో పాటు మహిళలకు, దివ్యాంగులకు, క్రీడా కోటలకు సంబంధించి ఆల్ జాయింట్ రిజర్వేషన్ పక్కాగా అమలు చేసాం. ప్రతి అంశాన్ని ఆన్లైన్ లో పొందుపరిచాం. గత నియామక అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వెయిటింగ్ లిస్ట్ లో గందరగోళం లేకుండా ఒక పోస్ట్ కి